నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నామమ్మా. ఇంతవరకు మనం టెన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డిగ్రీస్, డైరెక్ట్ ఇంటూ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్‌లో మనము క్వశ్చన్ ట్యాగ్స్ రెండో భాగము సెకండ్ పార్ట్ చూద్దామమ్మా. ఇంతకుముందు క్లాస్‌లో క్వశ్చన్ ట్యాగ్ పార్ట్ 1 చూసాము. దీంట్లో పార్ట్ 2 చూద్దామమ్మా. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఇంతకుముందు వీడియోలో ప్లేలిస్ట్‌లో ఉన్నాయమ్మా, వాటిని చూడండి. ఈ ఛానల్‌ని, ఈ క్లాస్‌ని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. విద్యార్థుల వరకు ఈ వీడియో చేరేట్లు చూడండి. సో వెళ్ళమ్మా, ఈ క్లాస్‌లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ రెండో భాగం చూద్దాం. దీంట్లో ఏముంది మరి, హౌ టు యూజ్ ద వర్బ్. క్వశ్చన్ ట్యాగ్స్లో క్రియని ఎలా వాడాలి, ఇది దీంట్లో చూద్దామమ్మా. నెంబర్ 1, ఇఫ్ ద సెంటెన్స్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్ లైక్ am, is, are, was, where, has, have, had, will, would, shall, should, can, could, must, etc. use the same verb in the question tag. ఒకవేళ మీకు క్వశ్చన్ ట్యాగ్ కొరకు ఏ సెంటెన్స్ ఇస్తారో ఆ సెంటెన్స్ లో ఈ వర్బ్స్ కనుక ఉంటే, ఈ క్రియలు కనుక ఉంటే, ఏ క్రియలో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, ఈ వర్బ్స్ అన్నా లేదా హెల్పింగ్ వర్బ్స్ అన్నా ఇవి కానీ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో వీటినే వాడాలి. యూజ్ ద సేమ్ వర్బ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్, వాటినే క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, if the statement doesn't have any helping verb, use do, does or did according to the tense and person. ఒకవేళ మీకు ఇచ్చిన సెంటెన్స్ లో కనుక హెల్పింగ్ వర్బ్ లేనట్లయితే అప్పుడు ఆ సెంటెన్స్ లో మరేం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉండదమ్మా. టెన్స్ లో మనం నేర్చుకున్నాం. అయితే వాటిల్లో డూ కానీ, డస్ కానీ లేదా డిడ్ కానీ అకార్డింగ్ ద టెన్స్ అండ్ పర్సన్, అంటే టెన్స్ ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే డూ డస్, థర్డ్ పర్సన్ ఉంటే డస్ అన్నమాట, పాస్ట్ టెన్స్ లో ఉంటే డిడ్. ఈ విధంగా టెన్స్ అండ్ పర్సన్ వీటి ఆధారంగా ఈ డూ డస్ డిడ్ ని వాడాలి. ఇక మూడవది, ఇఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎ నౌన్ యాజ్ సబ్జెక్ట్, మేక్ ఇట్ ఎ ప్రొనౌన్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇంతకుముందు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను. సపోజ్ మీకు ఇచ్చిన సెంటెన్స్ లో కనుక నౌన్ ఉందనుకోండి సబ్జెక్ట్ గా, అయితే క్వశ్చన్ ట్యాగ్ లో నౌన్ కి నౌన్ రాయకూడదు. మరి ఏం చేయాలి, ఆ నౌన్ కి ప్రొనౌన్ గా మార్చాలి, సర్వనామంగా మార్చాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి అమ్మా. రాణి ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఇక ఆన్సర్ ఏంటి చూడండి. రాణి ఈజ్ ఎ గుడ్ గర్ల్, ఈజంట్ షీ. ఇక్కడ రాణి ఏదైతే ఉందో నౌన్, ఈ నౌన్ కి బదులు ఏం చేస్తాం, ఇక్కడ మనం షీ అనే ప్రొనౌన్ ని యూజ్ చేసామమ్మా. అది. ఇక నాలుగవది, ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ లెట్స్, యూజ్ షల్ వి ఇన్ క్వశ్చన్ ట్యాగ్. ఒకవేళ సెంటెన్స్ గనక లెట్స్ తో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లో ఏం యూజ్ చేయాలి, షల్ వి అని రాయాలమ్మా. ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ చూడండి. లెట్స్ గో టు స్కూల్. ఆన్సర్ లెట్స్ గో టు స్కూల్ కామా షెల్ వి, ఇదమ్మా. ఈ విధంగా వాడాలి. ఐదవది, ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్ విల్ యూ షుడ్ బి యూజ్డ్ యాజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో క్వశ్చన్ ట్యాగ్ గా విల్ యూని యూజ్ చేయాలి. ఇఫ్ దెర్ ఈస్ ద వర్డ్ ప్లీజ్ ఎట్ ద బిగినింగ్, వోంట్ యూ ఆల్సో షుడ్ బి యూజ్డ్. చూడమ్మా, ఇంపరేటివ్ సెంటెన్స్ లో క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ అని యూజ్ చేయాలి. ఒకవేళ ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంకా ప్లీజ్ తో స్టార్ట్ అయినట్లయితే ఆ సెంటెన్స్ లో విల్ యూ లేదా వోంట్ యూ కూడా వాడతారు. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి అమ్మా. రీడ్ యువర్ టెక్స్ట్ బుక్. రీడ్ యువర్ టెక్స్ట్ బుక్, విల్ యూ, ఇది ఒకటో సెంటెన్స్. రెండో సెంటెన్స్ చూద్దామమ్మా. ఈ రెండో సెంటెన్స్ ప్లీజ్ తో స్టార్ట్ అయింది. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇక దాని క్వశ్చన్ ట్యాగ్ చూడండి. ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, విల్ యూ, లేదా ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, వోంట్ యూ,
ఈ విధంగా ఈ ప్లీజ్ గనక వస్తే ఈ రెండు యూజ్ చేయొచ్చు, విల్ యూజ్ చేయొచ్చు లేదా వోంట్ యు కూడా యూజ్ చేయొచ్చు అబ్బా. 6th వన్ ఆరో చూద్దామమ్మా. ఇఫ్ అ సెంటెన్స్ బిగిన్స్ విత్ దేర్ యూజ్ ద సేమ్ వర్డ్ దేర్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. సపోజ్ ఒక సెంటెన్స్ దేర్తో కనుక స్టార్ట్ అయితే క్వశ్చన్ ట్యాగ్లో కూడా దేర్ అనే వర్డ్నే రాయాలి. ఎగ్జాంపుల్ క్లియర్ అవుతుంది చూడండి. ఎగ్జాంపుల్, there is no class now. Answer, there is no class now is there. ఈ విధంగా if a sentence begins with somebody, everybody, someone, everyone, they should be used in question tag. చూడమ్మా, ఇంతకు ముందు ప్రొనౌన్ కూడా మనము ఎలా యూజ్ చేసాము అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలి. అయితే సెంటెన్స్ కనుక ఈ సంబడి, ఎవ్రీబడి, సమ్వన్, ఎవ్రీవన్ తో స్టార్ట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ లో ఏం యూజ్ చేయాలమ్మా, దే అనే వర్డ్ ని యూజ్ చేయాలి. ఇది ప్రొనౌన్ అమ్మా. అంటే వర్బ్స్ అండ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలి ఇది ఈ క్లాస్ లో మనం నేర్చుకున్నాము. ఆన్సర్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎవ్రీబడి హెల్ప్డ్ హిమ్. ఇక క్వశ్చన్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీబడి హెల్ప్డ్ హిమ్, డిడెంట్ దే. ఈ విధంగా ఈ క్వశ్చన్ ట్యాగ్ లో వర్బ్స్ అండ్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలమ్మా. సో వెల్, నెక్స్ట్ మరి ఈ షార్ట్ ఫామ్స్ డిడెంట్, దే, వోంట్, ఈ షార్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దామమ్మా. క్వశ్చన్ ట్యాగ్స్ లో యూజ్ చేసే షార్ట్ ఫామ్స్ ఎలా యూజ్ చేస్తారో చూద్దామమ్మా. యామ్ ప్లస్ నాట్, ఆరంట్. ఇంత మనం చెప్పానమ్మా, యామ్ ప్లస్ నాట్ యామంట్ కాదు, ఆరంట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇవన్నీ రాసుకోండి. ఈజ్ ప్లస్ నాట్ ఈజంట్, ఆర్ ప్లస్ నాట్ ఆరంట్, వాస్ ప్లస్ నాట్ వాజంట్, వేర్ ప్లస్ నాట్ వేరెంట్, డూ ప్లస్ నాట్ డోంట్, డిడ్ ప్లస్ నాట్ డిడెంట్, విల్ ప్లస్ నాట్ వోంట్. విల్ ప్లస్ నాట్ ఏమనాలి, వోంట్ అనాలి, విల్ అంట్ అనొద్దు. వుడ్ ప్లస్ నాట్ వుడంట్, షెల్ ప్లస్ నాట్ షెలంట్, షాంట్ రెండు వస్తాయమ్మా. షుడ్ ప్లస్ నాట్ షుడంట్, డస్ ప్లస్ నాట్ డజంట్, హ్యాస్ ప్లస్ నాట్ హ్యాజంట్, హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్, హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్, మే ప్లస్ నాట్ మేయంట్, మైట్ ప్లస్ నాట్ మైటంట్, క్యాన్ ప్లస్ నాట్ కాంట్, కుడ్ ప్లస్ నాట్ కుడంట్, మస్ట్ ప్లస్ నాట్ మస్టంట్, డేర్ ప్లస్ నాట్ డెరెంట్, నీడ్ ప్లస్ నాట్ నీడంట్. ఈ విధంగా అమ్మ షార్ట్ ఫామ్స్ ఈ క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేస్తారు. వెల్, ఈ క్లాస్ తో మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ పూర్తి చేసామమ్మా. పార్ట్ 1, పార్ట్ 2 రెండు భాగాల్లో పూర్తి చేసాం. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీ డౌట్స్ ని తప్పకుండా పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. వెల్, ఇక్కడ ఆగుదామమ్మా. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.